అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. సో నేను ఎక్కడికి మధ్యలో బయటకు వెళ్ళినా కంపల్సరీ ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చి చెప్తున్నారు, పెద్దవాళ్ళ కోసం లేదా చేయలేని వాళ్ళ కోసం చైర్లో చూపిస్తున్నావు కదా నాని, అది బాగా నచ్చాయని. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. ఈరోజు కూడా మళ్ళీ కొత్తవి నేర్పిస్తాను, కరెక్ట్గా మంచిగా నేర్చుకోండి. ఫస్ట్ ఒకటి హర్బల్ టీస్. మనకు హర్బల్ టీస్ ఎక్కడ హెల్ప్ అవుతాయంటే రకరకాలుగా. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అవి ఫాలో చేయండి. మార్నింగ్ లేసాక పరిగడుపున మీకు ఇమ్యూనిటీ కావాలి అనుకుంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనిపించినా, లేదా నాజల్కి సంబంధించిన లైక్ సైనస్ కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి ఉంటేనేమో తులసి టీ తీసుకోండి. తులసాకులు ఉంటాయి కదా, సో హాట్ వాటర్లో వేసుకోండి, కాసేపు ఉంచండి అండ్ దెన్ హ్యావ్ ఇట్. లేదు డైజెషన్ సరిగ్గా ఉండట్లేదు, ఏం తిన్నా గ్యాస్ అనిపిస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, ఊరికి బేకుడ్లు వస్తున్నాయి, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే జీలకర్ర నీళ్ళు తీసుకోండి. జీరా వాటర్ హాట్ వాటర్లో బాయిల్ చేసుకోండి, 10 to 15 minutes, 1 teaspoon వరకు వేసుకొని అది తీసుకోండి. అగైన్ చాలా చాలా మంచిది, మెటబాలిజం పెంచుతుంది కాబట్టి, డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, ఇండైరెక్ట్గా ఫ్యాట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు జీరా ప్లస్ అజ్వైన్ టీ, 1/2 teaspoon జీరా, 1/2 teaspoon అజ్వైన్ వేసుకొని సేమ్ 10 minutes మరిగించుకొని తీసుకోండి. అగైన్ చాలా చాలా మంచిది డైజెషన్కి కానివ్వండి, ఇలాంటి పెద్ద అవుతున్న కొద్ది వచ్చే ఇష్యూస్కి. అండ్ లాస్ట్ ఇంకొకటి వచ్చేసి మొరింగా టీ, 1/2 teaspoon మొరింగా పౌడర్ వామ్ వాటర్లో వేసుకొని ఒక 2 to 3 minutes అలా వదిలేసేయండి. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని తీసుకోండి. అసిడిటీ ఉంటే పనికిరాదు, బట్ అదర్వైజ్ 100% తీసుకోండి. దీనివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ చాలా బాగా జరుగుతుంది, హెయిర్కి, స్కిన్కి, ఓవరాల్గా బాడీకి. మొరింగా అంటేనే సూపర్ ఫుడ్, గుర్తుపెట్టుకోండి. సో బోన్స్కి, అన్నిటికీ, మజిల్స్కి చాలా మంచిది. మీరు మొరింగా ఆకులు దొరికితే మొరింగా పొడి అన్న చేసుకొని పెట్టుకోండి, లేదా మొరింగా పప్పు అట్లా ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉండండి. లేదంటే ఈ మొరింగా పౌడర్ తెచ్చుకొని ఈ ఆప్షన్ తీసుకో, ఓకేనా. సో సాయంత్రం పూట మనకి 5 to 6, 4 to 5 ఆ టైంలో బ్లూ పీ, శంఖు పూలు ఉంటాయి కదా, ఆ శంఖు పూల టీ కూడా మీరు తీసుకోవచ్చు. స్ట్రెస్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. నేను నా క్లయింట్స్ అందరికీ, యంగ్ పిల్లలకి కూడా రాస్తూ ఉంటాను. సో మీరు తప్పకుండా తీసుకోవచ్చు, అందరం తీసుకోవచ్చు, నేను కూడా తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను, మీరు కంఫర్టబుల్ ఉన్న చైర్ తీసుకోండి, మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత బెటర్. సో స్లోగా అప్ అండ్ డౌన్ తీసుకుందాం. మనకి లింఫాటిక్ డ్రైనేజ్ ఎంత ఇంప్రూవ్ అవుతే మీకు హెల్త్ అంత మంచిగా ఉంటుంది. బాడీలో మూమెంట్స్ రావాలి. చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మూమెంట్స్ ఇస్తే ఇంకా ఎక్కడ నొప్పులు పెరుగుతాయి అనుకుంటారు. మూమెంట్స్ రావాలి, జాయింట్స్కి, మజిల్స్కి మూమెంట్స్ ఉంటేనే పెయిన్ తగ్గుతుంది. మీకు ఒక ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ పెయిన్ ఉంది, నేను ఇక్కడ చుట్టూతా మజిల్స్ని, బ్యాక్ అయినా ఇక్కడైనా చుట్టూతా మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని మొబిలిటీ అంటే ఇప్పుడు మూమెంట్ ఎలా అయినా మూమెంట్ ఇవ్వగలగడం, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతేనే పెయిన్స్ తగ్గుతాయి, ఓకేనా. సో ఫస్ట్ లింఫాటిక్ ఇంప్రూవ్ చేసుకుందాం, అప్ డౌన్ తీసుకుందాం. ఇది 20 rounds తీసుకోండి, స్లోగా తీసుకోండి. ఇప్పుడు స్లోగా రైట్ హ్యాండ్ ఇటు సైడ్ స్ట్రెచ్ ఇవ్వండి, స్లోలీ సెంటర్. ఇది పెద్దవాళ్ళనే కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా తీసుకోండి. మూమెంట్ లేక పెల్విక్ ఫ్లో సైడ్ ఊరికే కూర్చొని మూమెంట్ లేకని ఇప్పుడు రకరకాల 100 issues వస్తున్నాయి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. గంటకు ఒకసారి ఒక 2 నిమిషాలైనా రూమ్లో అటు ఇటు నడచేయండి. ఇట్లాంటి ఆసనాస్ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండండి. స్లోలీ స్ట్రెచ్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, మూమెంట్ ఇవ్వండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, మూమెంట్ ఇవ్వండి. ఇన్హేల్ ఎక్స్హేల్ యాడ్ చేస్తున్నాను కాబట్టి హార్ట్కి కూడా చాలా మంచిది, లంగ్స్కి, హార్ట్కి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్ సైడ్ స్ట్రెచ్, మళ్ళీ సెంటర్, ఇన్హేల్, లెఫ్ట్, ఎక్స్హేల్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ టు యువర్ రైట్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. హ్యాండ్స్ ఒక్కసారి రిలాక్సేషన్ ఇచ్చేసేయండి. ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా అందరం తప్పకుండా చేసుకోవాల్సింది ఫుల్ బాడీ ట్యాపింగ్. సో తప్పకుండా ఫిస్ట్ లాగా ఫామ్ చేసేసేయండి, ఇలా ట్యాపింగ్ తీసుకోండి. అగైన్ లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటికి కూడా చైనాలో బాగా ఎక్కువ చేస్తారు, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా ట్యాపింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనం కూడా తప్పకుండా ట్యాపింగ్ చేయాలి, తీసుకోండి. ఓవరాల్ ఫుల్ బాడీకి ప్రాపర్ ట్యాపింగ్ వచ్చేలాగా చూసుకోండి. మీరు కూర్చొని తీసుకున్నా సరే, నిల్చొని తీసుకున్నా సరే, ఫుల్ బాడీకి 1 నుంచి 2 నిమిషాల వరకు ట్యాపింగ్ రావాలి, ఓకేనా. ఇలా తీసుకోండి, ఇట్లా చేతిని ఇట్లా క్లాస్ప్ ఫామ్ చేసేసి స్లోగా ఈ ఏరియాలో ట్యాపింగ్ ఇవ్వండి. మళ్ళీ సేమ్ ఇటు సైడ్, ఇది హార్ట్కి కూడా మంచిది. చప్పట్లు కొట్టడం కూడా అంతే, హార్ట్కి మంచిది.
సో మొత్తం ఫుల్ బాడీ ట్యాపింగ్ ఇదంతా ఇవ్వండి. ఓవరాల్ బాడీకి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ క్లా లాగా ఫామ్ చేసి ఫింగర్స్కి ఇవ్వండి. మొత్తం జాయింట్స్ కవర్ చేసుకుందాము. సో స్లోగా ఓపెన్ క్లోజ్ తీసుకోండి. మీరు ఎంత చేయగలిగితే అన్ని ఇవ్వండి. మీరు 2-3 గంటలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు. మరి తినంగానే చేసుకోకపోతే చాలు. రొటేషన్స్ ఇవ్వండి. 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇవ్వండి. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. అనులోం విలోం లేకుండా అసలు ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఎంత మీరు ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ చేస్తున్నా బ్రీతింగ్ మారకపోతే ఏది మారదు. సో చూడండి, ఎమోషన్స్ కంట్రోల్ వస్తేనే హెల్త్ మారుతుంది. ప్రతి దానికి మూల కారణం ఈ మధ్యలో మాత్రం మన స్ట్రెస్ అవుతుంది, ఎమోషన్స్ అవుతున్నాయి. సో ఎమోషనల్ కంట్రోల్ ఉంటే స్ట్రెస్ మీద, టెన్షన్ మీద, ఓవర్ థింకింగ్ మీద, క్లారిటీ మీద ఇవన్నీ మారుతాయి. కాబట్టి రూట్ కాజ్ మీద పనిచేసినట్టు అవుతుంది. సో అనులోం విలోం మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించినట్టు లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్ లెఫ్ట్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇది మాత్రం కంపల్సరీ 5 minutes నుంచి 10 minutes వరకు పొద్దున్న ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా రొటేషన్స్ తీసుకుందాం. స్లోలీ రొటేషన్స్ ఇవ్వండి. క్లాక్ వైజ్ ఒక 5 రౌండ్లు, రివర్స్ డైరెక్షన్ కూడా ఒక 5 సార్లు ఇచ్చేసేయండి. మళ్ళీ సెంటర్ తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి. స్లోగా ఉండాలి. మొబిలిటీ కోసం తీసుకుంటున్నాం ఇది. సో నొప్పులు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ కూడా ఇవ్వండి. 2 వెరీ గుడ్, 3 4 చాలా స్లోగా 5 మళ్ళీ సెంటర్ రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి చాలా స్లోగా అప్ డౌన్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా చాలా మంచిది. మనకి యాంకిల్స్కి మంచిది, వెరికోజ్ వెయిన్స్ లాంటి ఇష్యూస్ ఉన్నా మంచిది, మోకాళ్ళు గట్టిపడడానికి మంచిది, థైస్కి మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ గమనించుకుంటూ ఉండండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉంటే ఎక్కువ బ్లోటెడ్ ఉంటాం, ఇదంతా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రెడ్ మరకలు వస్తూ ఉంటాయి చూసారా, మనకి పుట్టుమచ్చల్లాగా ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. బ్లాక్గా లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, పొట్ట ఎక్కువగా ఉంటుంది, లేకపోతే హిప్స్ దగ్గర, థైస్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం, ఇలా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం, ఇవన్నీ కూడా అసలు మంచి సైన్స్ కాదు. సో ఇవన్నిటికీ కూడా తిన్న వెంటనే కూడా ఇది ప్రాక్టీస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత సెంటర్ తీసుకోండి, రిలాక్స్ చేసుకోండి. షోల్డర్స్ రిలాక్స్. మీరు చైర్ కానివ్వండి, వాల్ సపోర్ట్ కానివ్వండి తీసుకొని ఇలా హీల్స్ మీదకి, ఇలా మడమల మీదకి ఒకటి తర్వాత ఒకటి కూడా తీసుకుంటూ ఉండండి. స్లోగా ఊర్ధ్వ తాడాసన ఇది. మీరు కుదిరితే సపోర్ట్తో తీసుకోండి, లేదు కంఫర్టబుల్గా ఉన్నామంటే చేతులు అప్ డౌన్, ఇన్హేల్ ఎక్స్హేల్ మీ కంఫర్ట్ని బట్టి, లేదా చైర్ సపోర్ట్, వాల్ సపోర్ట్ తీసుకొని స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది 10-15 రౌండ్లు ఈజీగా చేయొచ్చు మీరు. ఇది దీని తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోలీ 1 2 3 4 ఇలా 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఎక్కువసేపు మీరు నిల్చొని కూర్చొని లేదా పొజిషన్ కరెక్ట్గా లేక నడుము నొప్పి ఉంటుంది కదా, సో కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని మంచి రొటేషన్స్ ఇవ్వండి. 5 రౌండ్స్ క్లాక్ వైజ్ తీసుకోండి, 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇవ్వండి ఇలా స్లోగా. ఇది అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ రిలాక్స్. పడుకునే ముందు అయితే భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి, లేదా మీకు ఒక హమ్మింగ్ టెక్నిక్ చూపిస్తాను, వైబ్రేషన్స్ రిలీజ్ అయ్యే టెక్నిక్. చాలా అంటే చాలా మంచిది, నర్వస్ సిస్టమ్కి మంచిది. ఎప్పుడైతే మీ నర్వస్ సిస్టమ్కి మంచిది, రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుందో ఓవరాల్ బాడీకి అంతా కూడా చాలా మంచిది. సెల్స్కి, ఆర్గన్స్కి, ఇంకా ఓవరాల్ సిస్టమ్కి చాలా బెనిఫిట్ చేయగలుగుతుంది. సో నోజ్ నుంచి ఇన్హేల్ తీసుకొని టంగ్ని రూఫ్కి ఇలా ఫోల్డ్ చేసి రూఫ్కి అటాచ్ చేసేసి స్లోగా నోజ్ నుంచి ఇదిచిపెట్టేసేయండి. ఇట్లా మీరు ఒక 8 రౌండ్ల నుంచి 15-20 రౌండ్ల దాకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నా సరే, పడుకొని ప్రాక్టీస్ చేసుకుంటానంటే మొత్తం పడుకునే ముందు జస్ట్ పడుకొని ఇన్హేల్ 4 సెకండ్లు, ఎక్స్హేల్ 5 సెకండ్లు. 1 సెకండ్ అన్నా ఎక్కువగా వదలండి. మనం ఎంత ఊపిరి తీసుకుంటున్నామో దానికంటే ఎక్కువగా మనం వదిలేసేయాలన్నమాట. అది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్ ఎప్పుడైతే మీకు కరెక్ట్ అవుతుందో ఓవరాల్ బాడీ, ఓవరాల్ సిస్టమ్, లైఫ్ అన్నీ మారిపోతాయి. సో బ్రెత్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి
ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగా ఆసనాస్ చేయలేనప్పుడు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది, ఎక్కువగా ఏం చేయలేరు, లేదా ఏజ్ పెరుగుతుంది, అగైన్ మూమెంట్ ఇవ్వలేరు, అప్పుడు మీకు కంపల్సరీ కావాల్సినవి ఒకటి ప్రాణాయామం, ఒకటి ముద్రాస్. ఇవి 2 తప్పకుండా ఉండేలా చూసుకొని ఫుడ్ మంచిగా తీసుకోండి, సరిపోతుంది. మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్ కూడా ఉంది, లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. మన దగ్గర 5 years నుంచి 75 రోజుల దాకా ప్రతి ఒక్కరు ఉంటారు డైట్లో. సో మీరు ఓన్లీ డైట్ ఆప్షన్ ఉంది, లేదంటే మన దగ్గర బ్యాక్ పెయిన్కి సంబంధించిన సపరేట్ కోర్స్ ఉంది. ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా సరే, మళ్ళీ డిస్క్ బల్జ్, లోవర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్కి బాగా హెల్ప్ చేస్తుంది, సయాటిక్ అన్నిటికీ. సో మీకు ఏది కావాలంటే ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓం నమః.